తెలంగాణ బీజేపీలో క్రమశిక్షణ కంచె తెగిందా? కాషాయ కోటలో అంతర్గత జ్వాలలు ఎగిసిపడుతున్నాయా? కేర్ ఆఫ్ డిసిప్లిన్ అని చెప్పుకునే పార్టీలో ఇప్పుడు బానిసలం అనే మాట ఎందుకు వినిపిస్తోంది? అంతా తన కనసైగలతోనే నడవాలనుకుంటున్నారా? బీజేపీ ప్రధాన కార్యదర్శి వర్సెస్ జిల్లా అధ్యక్షులు ఎందుకు యుద్ధం ప్రకటిస్తున్నారు? పబ్లిక్ మీటింగ్లోనే పొట్టు తిట్టడం, కలిసేందుకు వచ్చిన ఎంపీలను కనీసం పట్టించుకోకపోవడం, ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ బీజేపీలో ఏదో పెద్ద బ్లాస్ట్ కాబోతుందా? ఇంతకీ కమలంలో కలకలం వెనక ఏముందో ఈ స్టోరీలో చూసేద్దాం. తెలంగాణ బీజేపీ అంటే నిన్న మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అంతా పద్ధతిగా ఉంటుందని భావించే కమలదళంలో ఇప్పుడు అసమ్మతి రాగం గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ టార్గెట్గా నేతలు నిప్పులు చెరుగుతున్నారు. మేము బానిసలం కాదు, పార్టీ కార్యకర్తలం. ఇది ఇప్పుడు మెజార్టీ జిల్లా అధ్యక్షుల నుంచి వినిపిస్తున్న ఆవేదన. ఇటీవల జరిగిన సమావేశంలో తివారీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చిచ్చురేపాయి. గీత దాటి ప్రవర్తించారనే ఆరోపణలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అసలేం జరిగింది? తివారీ ఎందుకు అంత గరం అయ్యారు? జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీల సమావేశంలో తివారీ వ్యవహరించిన తీరుపైన నేతలు కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశారట. క్షేత్రస్థాయిలో ఎండనక వాననక పార్టీ కోసం పనిచేస్తుంటే కనీస గౌరవం ఇవ్వకుండా చిన్న పిల్లల్లా భావిస్తూ తిట్టడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా తివారీ ఎప్పుడైనా క్షేత్రస్థాయికి వచ్చారా అని నేతల ప్రధానంగా ప్రశ్నలు వేస్తున్నారట. జిల్లాలో కష్టపడుతున్న నాయకుల ఇబ్బందులు ఆయనకు తెలుసా? కేవలం ఏసీ రూముల్లో కూర్చొని ఆర్డర్లు వేయడమేనా ఆర్గనైజింగ్ అంటే ఎలా అని మండిపడుతున్నారు. అధ్యక్షులకే కాదు, పార్టీలోని కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తివారీ వైఖరి నచ్చడం లేదట. అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వకపోవడం, కలిసేందుకు వచ్చినా గంటల కొద్దీ వెయిట్ చేయించడం పైన గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న నేతలు రగిలిపోతున్నారట. ప్రస్తుతానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నా లోపల లొల్లి మాత్రం చల్లారడం లేదు. ఎవరో ఒకరు నోరు విప్పితే అంతా బద్దలవుతుందని పార్టీ ముఖ్య నేతలే బాహాటంగా చర్చించుకుంటున్నారు. బీజేపీ అంతర్గత వ్యవహారం ఇప్పుడు పార్టీలో పాటు పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. తివారీ తన పందా మార్చుకుంటారా, లేక ఈ విభేదాలు పార్టీని నష్టపరుస్తాయా అన్నది వెయిట్ చేసి చూడాలి. చూశారుగా కమలం గూటిలో సెగలు ఏ స్థాయిలో ఉన్నాయో. నాయకత్వ మార్పులు, వ్యూహాల మధ్య ఈ అంతర్గత పోరు తెలంగాణ బీజేపీని ఎటు తీసుకెళ్తుందో చూడాలంటున్నారు. తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి ఇటువంటి అంతర్గత కలహాలు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పార్టీలో క్షేత్రస్థాయి క్యాడర్ను నడిపించే జిల్లా అధ్యక్షులే ఇలా తిరుగుబాటు జెండా ఎగరేయడం గమనార్హం. ఈ లొల్లి ఇలాగే కొనసాగితే పార్టీలో సంస్థాగత నిర్మాణం దెబ్బతినడమే కాకుండా ఎన్నికల వేళ అది ప్రత్యర్థులకు అస్త్రంగా మారే అవకాశం ఉంది. తివారీ తన పద్ధతి మార్చుకుంటారా, లేక అధిష్టానం ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.